హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎల్ఎస్ఆర్ సార్ని. నేను ఈరోజు ఈ వీడియోలో న్యూమరికల్స్ అబౌట్ ఇన్ఫైనైట్, ఫైనైట్, కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ అలాంగ్ విత్ సర్క్యులర్ ఆర్క్ కాంబినేషన్ అంటే ఇప్పటివరకు మనం ఈ ప్రీవియస్ వీడియోస్లో ఇండివిజువల్గా ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ నేర్చుకున్నాం. అదేవిధంగా ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ గురించి నేర్చుకున్నాం. సర్క్యులర్ ఆర్క్ గురించి కూడా ఇండివిజువల్గా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈ టోటల్గా ఇప్పుడు దాకా నేర్చుకున్నటువంటి ఇన్ఫైనైట్, ఫైనైట్, సర్క్యులర్ ఆర్క్ యొక్క కాంబినేషన్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్స్ ఇచ్చినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అంటే న్యూమరికల్స్ అబౌట్ ఇన్ఫైనైట్, ఫైనైట్, అదేవిధంగా సర్క్యులర్ ఆర్క్ కాంబినేషన్స్లో ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వాటి మీద కొన్ని న్యూమరికల్స్ అనేవి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఎగ్జాంపుల్ని ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ టోటల్గా మనకి ఒక సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సిస్టమ్ ఏంటంటే ఏబి ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఏబి అనేటువంటి ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ఫైనైట్. నెక్స్ట్ అదేవిధంగా బీసీడీ అనేటువంటి ఒక సర్క్యులర్ ఇచ్చారు, సెమీ సర్క్యులర్ ఆర్క్. ఇక్కడ బీసీడీ అనేటువంటి సెమీ సర్క్యులర్ ఆర్క్ అనేది ఏబి అనేటువంటి ఒక ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్కి కనెక్షన్ చేసి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా డిఈ అనేటువంటి ఒక ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే బీసీడీ అనేటువంటి ఒక సెమీ సర్క్యులర్కి డిఈ అనేటువంటి ఒక ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని కనెక్షన్ చేసి టోటల్గా ఇక్కడ మనకి ఒకటేమో ఏబి అనేటువంటి ఒక ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, బీసీడీ సెమీ సర్క్యులర్ ఆర్క్, నెక్స్ట్ డిఈ ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఈ త్రీ సిస్టమ్స్ కూడా ఒకే అంటే త్రీ సిస్టమ్స్ కలిపి ఒక కాంబినేషన్గా మనకి ఈ ఎగ్జాంపుల్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫైనల్గా వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమనంటే ఈ త్రీ సిస్టమ్స్ యొక్క కాంబినేషన్లో ఒక సెంటర్ దగ్గర ఓనే పాయింట్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ ఓనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది మన క్వశ్చన్ ఈరోజు. అంటే ఈ ఓనే పాయింట్ దగ్గర ఈ త్రీ సిస్టమ్స్ని బేస్ చేసుకుని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో ఒకసారి జాగ్రత్తగా ఇక్కడ మనం చేయబోతున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ ఇక్కడ ఏబి అనేటువంటి ఒక ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుందాం. ఫస్ట్ దీన్ని మనం సిస్టమ్ 1గా తీసుకుందాం. సిస్టమ్ 1 రోమన్ నెంబర్ 1తో మనం దీన్ని డినోట్ చేద్దాం, సిస్టమ్ 1. నెక్స్ట్ అదేవిధంగా ఏబి అనేది సిస్టమ్ 1గా తీసుకుందాం, బీసీడీ అనేది సిస్టమ్ 2గా తీసుకుందాం. అంటే సెమీ సర్క్యులర్ ఆర్క్ కాబట్టి, సో ఆర్క్ సిచ్యువేషన్లో మనం అది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇది సిస్టమ్ 2, రైట్, సిస్టమ్ 2 ఇది. నెక్స్ట్ అదేవిధంగా డిఈ ఏదైతే మనం ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నామో దీన్ని సిస్టమ్ 3గా తీసుకుందాం. సిస్టమ్ 3 రోమన్ నెంబర్ 3తో డినోట్ చేద్దాం. సో సిస్టమ్ 1, సిస్టమ్ 2, సిస్టమ్ 3. సో ఇండివిజువల్గా మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి మనం ఏవైతే నేర్చుకున్నామో ఇన్ఫైనైట్, ఫైనైట్, సర్క్యులర్ ఆర్క్ని బేస్ చేసుకొని ఆ ఫార్ములాస్ ఒకసారి జాగ్రత్తగా మీరు గుర్తున్నట్లయితే ఇక ఈజీగా ఈ కాంబినేషన్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేవి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేయచ్చు. సో మీకు ఆల్రెడీ నేను 1 by 1 వీడియో చేసి చెప్పడం జరిగింది. ఇన్ఫైనైట్, అదేవిధంగా ఫైనైట్, సర్క్యులర్ ఆర్క్ సిస్టమ్స్ని బేస్ చేసుకుని మనం ఏ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తామనేటువంటి వీడియోస్ అనేవి అవి ఒకసారి మీరు చూడనట్లయితే మీరు ఎల్ఎస్ఆర్ ఫిజిక్స్ అనేటువంటి ఛానల్ ఓపెన్ చేసి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనేటువంటి 05, 04, 05, 06 అనేటువంటి వీడియోస్ ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లయితే అందులో మీకు క్లారిటీగా ఇన్ఫైనైట్, ఫైనైట్, అదేవిధంగా సర్క్యులర్ ఆర్క్ సంబంధించినటువంటి ఫైనల్ ఫార్ములాస్ ఏ విధంగా డెరైవ్ చేయాలి అక్కడ డీప్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా మీకు ఇవ్వడం జరిగింది ఆ సిస్టమ్స్ గురించి. ఒకసారి మీరు ఆ వీడియోస్ చూసి ఇక్కడ న్యూమరికల్స్లోకి వచ్చినట్లయితే మీకు క్లియర్గా ఉంటుంది ఈ యొక్క వీడియో అనేది, రైట్. సో ఫస్ట్ నేను ఇక్కడ ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఫస్ట్ సిస్టమ్గా తీసుకుంటున్నాను. ఈ ఫస్ట్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఈ ఓనే పాయింట్ దగ్గర మనం ఫైనల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి డ్యూ టు దీస్ 3 సిస్టమ్స్, సిస్టమ్ నెంబర్ 1, 2 and 3. సో ఫస్ట్ సిస్టమ్ నెంబర్ 1 నుంచి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేద్దాం చూద్దాం ఒకసారి. సో సిస్టమ్ నెంబర్ 1 అనేది మనకి ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. అయితే ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క లైన్ జాయినింగ్ మీద ఓ పాయింట్ ఉంది, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మీరు
ఇన్ఫైనైట్ కరెంట్ అంటే ఏబీ కండక్టర్ యొక్క లైన్ జాయినింగ్ మీద ఓ పాయింట్ ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ నేను కాన్సెప్ట్లో చెప్పాను. ఏమని చెప్పానంటే ఏబీ కండక్టర్ అంటే కండక్టర్ యొక్క లైన్ జాయినింగ్ మీద ఏదైనా ఒక పాయింట్ కనుక మనం తీసుకొని ఆ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నట్లయితే ఆ పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ 0 అని చెప్పాను. కాబట్టి సింపుల్గా మీరు ఇక్కడ B1 దట్ మీన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ O డ్యూ టు ఫస్ట్ కండక్టర్ రోమన్ నెంబర్ 1 తీసుకుందాం. రోమన్ నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 0. సింపుల్గా రాసేసుకుని అంతే. బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కండక్టర్ 1 అంటే ఏదైతే ఇక్కడ మనం ఏబీ కండక్టర్ తీసుకున్నామో ఈ ఏబీ కండక్టర్ ద్వారా ఓనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే 0. కాబట్టి సింపుల్గా ఇక్కడ నేను ఏం చేశానంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఫస్ట్ కండక్టర్ ఈజ్ 0. కాబట్టి బి డ్యూ టు 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంతే, ఎనఫ్, ఓవర్. నెక్స్ట్ సెకండ్ కండక్టర్ తీసుకుందాం. బీసీడీ అనేటువంటి సెమీ సర్క్యులర్ ఆర్క్. ఇది సెమీ సర్క్యులర్ ఆర్క్ కాబట్టి సెమీ సర్క్యులర్ ఆర్క్ కావాలి అంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఆర్క్ ఫార్ములా అని తెలిస్తే సరిపోతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఆర్క్ ఫార్ములా ఏంటి? బి ఈజ్ ఈక్వల్ టు μ0I/2r ఇంటూ θ/2π. అంటే θ అంటే ఇక్కడ మనం రేడియన్స్లో రాసుకోవాలి కాబట్టి బీసీడీ అనేది ఒక సెమీ సర్క్యులర్ ఆర్క్. సెమీ సర్క్యులర్ ఆర్క్ కాబట్టి θ ఈజ్ ఈక్వల్ టు π అవుతుంది. కాబట్టి మీకు ఆల్రెడీ అక్కడ నేను కేస్ 1 కేస్ 2లో చెప్పాను, కానీ ఒకసారి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా చూడండి. సో మనకి ఫార్ములా ఏంటంటే బి ఈజ్ ఈక్వల్ టు μ0I/2r ఇంటూ θ/2π. ఇది సెమీ సర్క్యులర్ ఆర్క్ యొక్క ఫార్ములా. సో ఈ ఫార్ములా ఎలా వచ్చింది, దీని యొక్క డెరివేషన్ కావాలి అంటే మీరు ఆ వీడియోలోకి చూడాల్సిందే. సర్క్యులర్ ఆర్క్ అనేటువంటి వీడియో ఉంటుంది LSR ఫిజిక్స్ ఛానల్లో. ఆ వీడియో ఓపెన్ చేసి ఒకసారి జాగ్రత్తగా చూడండి మీరు. రైట్, ఇక్కడ θ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూషన్ చేయాలంటే మనము ఇది సెమీ సర్క్యులర్ ఆర్క్ కాబట్టి θ ప్లేస్లో π సబ్స్టిట్యూషన్ చేయండి. π θ ఈజ్ ఈక్వల్ టు π అవుతుంది కాబట్టి. రైట్, అప్పుడు దెన్ బి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది μ0I/2r ఇంటూ π క్యాన్సిల్ అయిపోతే 1/2 మిగిలిపోతుంది. సో 1/2 2r 4r అవుతుంది. సో B2 అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సెకండ్ కండక్టర్, ఐ మీన్ సెమీ సర్క్యులర్ ఆర్క్, హాఫ్ ఆఫ్ సెమీ సర్క్యులర్ ఆర్క్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది μ0I/4r. ఇది మనకి B2 వాల్యూ. సింపుల్గా 3 స్టెప్స్లో మనం ఈజీగా ఈ టోటల్ సిస్టమ్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఓనే పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు అంటే మీరు ప్రీవియస్ వీడియోస్ మొత్తం కూడా జాగ్రత్తగా చూసినట్లయితే అప్పుడు మీరు ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు సాల్వ్ చేసేయచ్చు. రైట్, నెక్స్ట్ థర్డ్ కండక్టర్ తీసుకుందాం. ఈ థర్డ్ కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. బట్ ఈ కండక్టర్ యొక్క పాయింట్ అనేది ఇక్కడ ఫస్ట్ కండక్టర్ తీసుకున్నట్లయితే కండక్టర్ యొక్క లైన్ జాయినింగ్ మీద ఓనే పాయింట్ ఉంది. కానీ ఇక్కడ థర్డ్ కండక్టర్ తీసుకున్నట్లయితే ఓనే పాయింట్ కండక్టర్కి కరెక్ట్గా పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఉంది. కాబట్టి కండక్టర్ యొక్క సెకండ్ ఎండ్ దగ్గర నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఇది హాఫ్ ఆఫ్ ఇన్ఫైనైట్ కండక్టర్ పొజిషన్లో ఉంది. ఈ థర్డ్ కండక్టర్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నాం అంటే థర్డ్ సిస్టమ్ అనేది హాఫ్ ఆఫ్ ఇన్ఫైనైట్ కండక్టర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు క్లియర్గా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఒకసారి ఆ వీడియో అనేది మీరు చూడవలసి ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు థర్డ్ సిస్టమ్ ఏంటి? హాఫ్ ఆఫ్ ఇన్ఫైనైట్ కండక్టర్. సో టోటల్ బోత్ సైడ్స్ కనుక ఇన్ఫైనైట్గా ఉన్నట్లయితే అప్పుడు μ0/4πr అవుతుంది. μ0/4πr. సో బోత్ సైడ్స్ ఇన్ఫైనైట్ కనుక ఉన్నట్లయితే అంటే బోత్ సైడ్స్ ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అయితే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు దట్ కండక్టర్ విల్ బి B ఈజ్ ఈక్వల్ టు μ0I/2πr అవుతుంది. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాను. అయితే ఇక్కడ ఒక సైడ్ మాత్రమే ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ కాబట్టి సెకండ్ ఎండ్ దగ్గర నుంచి డైరెక్ట్గా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రాన్ చేసాం కాబట్టి ఈ సిచ్యువేషన్లో అంటే ఇక్కడ మీకు ఏదైతే డిఈ ఇన్ఫైనైట్ కండక్టర్ కనిపిస్తుందో ఈ థర్డ్ సిస్టమ్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే B ఈజ్ ఈక్వల్ టు μ0I/4πr అవుతుంది. μ0I/4πr. కాబట్టి B3 ఈజ్ ఈక్వల్ టు μ0I/4πr. ఇది ఎలా వస్తుందో మీకు తెలియాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడాల్సిందే తప్పదు, ఎందుకంటే అక్కడ డీటెయిల్డ్గా చెప్పాము కాబట్టి. రైట్, ఇప్పుడు
B1 B2 B3 బాగానే వచ్చింది మనకి. తర్వాత మనం ఏం కనుక్కోవాలంటే నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఫోర్త్ స్టెప్ ఏంటంటే నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయితే ఈ నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ O అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు మనకి ఈ సిస్టమ్ ఇప్పుడు దాకా మనం ఏవైతే ఇండివిజువల్ సిస్టమ్స్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసామో 1 ద్వారా 2 ద్వారా 3 ద్వారా ఆ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కావాలి. ఇప్పుడు దాకా మనం కనుక్కుంది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. Now we want to find out direction of the magnetic field at O point due to this individual systems. I mean first system, second system and third system. ఇక ఫస్ట్ సిస్టమ్ ద్వారా యాక్ట్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 కాబట్టి అక్కడ డైరెక్షన్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? మీకు ఆల్రెడీ చెప్పాం కదా ఇంతకుముందే. 0 అయితే వీ కాంట్ ఫైండ్ అవుట్ డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పాం. రైట్. సో ఇప్పుడు సెకండ్ కండక్టర్ అంటే సెకండ్ సర్క్యులర్ BCD అనేటువంటి ఆర్క్ ద్వారా ఓనే పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉందో చూద్దాం. డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దానికోసం జస్ట్ తంబు అనేది డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినట్లయితే రిమైనింగ్ 4 ఫింగర్స్ అనేవి ఓనే పాయింట్ దగ్గర ఇన్వార్డ్ డైరెక్షన్లో ఇండికేట్ అవుతున్నాయి. ఇన్వార్డ్ డైరెక్షన్ చూపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం క్రాస్ మార్క్ విత్ రౌండ్ సర్కిల్ డ్రాన్ చేయొచ్చు. ఈ డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో తెలియకపోతే మీరు ప్రీవియస్ వీడియోస్ అనేది చూడాల్సిందే కంపల్సరీగా. సో రైట్. నెక్స్ట్ థర్డ్ సిస్టమ్ ద్వారా యాక్ట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. థర్డ్ సిస్టమ్ ద్వారా యాక్ట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది ఓనే పాయింట్ దగ్గర ఎట్లా ఉంటుందంటే ఇన్వార్డ్ డైరెక్షన్. చూడండి ఒకసారి మీరు ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసాం, అదేవిధంగా డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి B2 B3 రెండు కూడా మనకి ఇన్వార్డ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఏమనంటే ఫస్ట్ B1 అనేది 0 రాసిన ఒకటే రాయిపోయినా ఒకటే ఇక B2 రైట్ ప్లస్ B3 బికాస్ ద గివెన్ ద రిక్వైర్డ్ ఏవైతే మనం ఇప్పుడు దాకా ఫైండ్ అవుట్ చేసామో ద మెజర్డ్ B2 and B3 both are in inward direction. That's why we can write B2 plus B3 and finally we write B net is equal to last step B net is equal to mu naught B1 అంటే 0 కదా, no problem. ఇక తీసేయండి mu naught I divided by 4R plus mu naught I divided by 4 pi R. Enough. So this is our final magnetic field due to the given system. ఇక కావాలంటే మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని mu naught I by 4R కామన్ తీయాలా లేకపోతే కామన్ ఉంచాలని చెప్పేసి అది ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఒకవేళ మీకు ఆప్షన్స్లో కామన్ తీసుకుని రాసినట్లయితే ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే B net is equal to mu naught I by 4R కామన్ అవుతుంది. ఇక లోపల బ్రాకెట్ లోపల మిగిలిపోతే రిమైనింగ్ కామన్ దిగా మిగిలిపోయింది ఏమవుతుందంటే 1 plus 1 by pi. దీన్ని సింపుల్గా మనము B net is equal to mu naught I by 4R into pi plus 1 divided by pi గా రాయొచ్చు. ఇకైతే మంచి పాసిబిలిటీస్ లేవు మనకి కాబట్టి ఫైనల్ ఆన్సర్ అనేది B net is equal to ఇది లాస్ట్ పాసిబిలిటీగా. మీకు ఆప్షన్స్ ఎలా ఇస్తే అలా మీరు అంతవరకు సింప్లిఫై చేసి ఆ ఆప్షన్ మీరు చూజ్ చేయాల్సి ఉంటుంది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్లో. కాబట్టి ఈ విధంగా మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయొచ్చు. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన సిస్టమ్ని ఫస్ట్ మీరు కన్వర్ట్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్గా ఈజీగా మీరు ఆన్సర్ అనేది గెయిన్ చేయొచ్చు. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాం. సేమ్ కాన్సెప్ట్ మీద ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఇక్కడ మనకి ఒక సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సిస్టంలో మొత్తం ఓవరాల్గా 4 కండక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఇది AB అనేటువంటి ఒక కండక్టర్ AB. నెక్స్ట్ BC అనేటువంటి ఒక సర్క్యులర్ ఆర్క్, CD అనేటువంటి ఒక స్ట్రైట్ కండక్టర్, నెక్స్ట్ DA అనేటువంటి ఇంకొక సర్క్యులర్ ఆర్క్. సో మొత్తం ఇక్కడ 4 సిస్టమ్స్ ఉన్నాయి. AB ఒక స్ట్రైట్ కండక్టర్, దీన్ని రోమన్ నెంబర్ 1గా తీసుకుందాం. నెక్స్ట్ BC ఒక సర్క్యులర్ ఆర్క్, దీన్ని రోమన్ నెంబర్ 2గా తీసుకుందాం. నెక్స్ట్ CD ఇది ఒక స్ట్రైట్ కండక్టర్, దీన్ని రోమన్ నెంబర్ 3గా తీసుకుందాం. DA అనేది ఇంకొక సర్క్యులర్ ఆర్క్, దీన్ని రోమన్ నెంబర్ 4గా తీసుకుందాం. ఓవరాల్గా మనం ఈ 4 సిస్టమ్స్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓనే పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేసినట్లయితే మరి వాటిని యాడ్ చేయాలా లేకపోతే సబ్ట్రాక్ట్ చేయాలని చెప్పేసి తర్వాత మనకి డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్యాలిక్యులేట్ దాన్ని బేస్ చేసుకుని మనము నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. బట్ ఫస్ట్ మనం మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది ఓనే పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు స్ట్రైట్ కండక్టర్, సర్క్యులర్ ఆర్క్ యొక్క ఫార్ములాస్ అనేవి తెలిసి ఉండాలి కంపల్సరీగా. సో వాటిని బేస్ చేసుకుని ఈజీగా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ యొక్క సిస్టమ్ యొక్క సొల్యూషన్ అనేది రాబట్టవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మనం సిస్టమ్ 1 తీసుకుందాం. సిస్టమ్ 1 అనేది AB స్ట్రైట్ కండక్టర్.
ఏబీ స్ట్రైట్ కండక్టర్ యొక్క లైన్ జాయినింగ్ మీద మనకు ఓ పాయింట్ ఉంది కాబట్టి డ్యూ టు ఏబీ ఐ మీన్ ఫస్ట్ కండక్టర్ ద్వారా యాక్ట్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ డ్యూ టు రోమన్ నెంబర్ 1 ఐ మీన్ ఫస్ట్ కండక్టర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది జీరో ఇక దానికి ఏం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక రైట్. నెక్స్ట్ సెకండ్ కండక్టర్ ఇక్కడ మనం యాంగిల్ తేటాగా తీసుకుందాం లేకపోతే ఆల్ఫా మీ ఇష్టం ఏదైనా పర్లా, ఆల్ఫాగా తీసుకుంటే ఆల్ఫా, తేటాగా తీసుకుంటే తేటా, ఏదైనా పర్లేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ కండక్టర్ అంటే సర్క్యులర్ ఆర్క్. ఇక్కడ ఈ సర్క్యులర్ ఆర్క్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఓ పాయింట్ దగ్గర ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఆల్రెడీ మీకు ప్రీవియస్ ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఎట్లా తీసుకోవాలి అంటే μ0I డివైడెడ్ బై 2r ఇంటూ θ బై 2π, 2r ఇంటూ θ బై 2π. ఇక్కడ రేడియస్ అనేది ఆర్గా ఇచ్చారు ఆల్రెడీ, θ బై 2π రైట్. θ బై 2π, θ ప్లస్లో ఏముంది ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి ఆల్ఫా సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది డైరెక్ట్గా. సో B2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది μ0I డివైడెడ్ బై 4πr ఇంటూ ఆల్ఫా రైట్. నెక్స్ట్ B3 కనుక్కుందాం. B3 ఏంటి? CD స్ట్రైట్ కండక్టర్. సో స్ట్రైట్ కండక్టర్ యొక్క లైన్ జాయినింగ్ మీద మనకి ఓ పాయింట్ లొకేట్ అయింది కాబట్టి B3 ఆల్సో జీరో, జస్ట్ ఎన్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ DA కూడా ఒక సెమీ సర్క్యులర్ ఆర్క్ సర్క్యులర్ ఆర్క్ కాబట్టి ఎంత యాంగిల్ ఉంది ఇక్కడ? ఆల్ఫా యాంగిల్, సేమ్ యాంగిల్ కాబట్టి మనకి B4 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఫోర్త్ సిస్టమ్, ఐ మీన్ ఫోర్త్ సిస్టమ్ మీన్స్ సర్క్యులర్ ఆర్క్ రైట్. DA కదా ఆల్ఫా యాంగిల్, సేమ్ ఆన్సర్ μ0I డివైడెడ్ బై 4πr ఇంటూ ఆల్ఫా. అయితే ఇక్కడ రేడియస్ అనేది వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ రేడియస్ ఇక్కడ ఫస్ట్ 0 to B అంటే మీన్ O to B అనేది మనం ఆర్గా తీసుకుందాం. ఆర్ అంటే మళ్ళీ A to O అనేది మనకి రేడియస్ ఇవ్వలేదు ఇక్కడ కాబట్టి రేడియస్ ఎట్లా తీసుకుందాం అంటే ఇక్కడ O to B అనేది R1గా తీసుకుందాం, R1. నెక్స్ట్ ఈ O to D అనేది ఏదైతే ఉందో అంటే ఫోర్త్ సిస్టమ్ అంటే సెకండ్ సర్క్యులర్ ఆర్క్ యొక్క రేడియస్ని మనము R2గా తీసుకుందాం. ఇక్కడ ప్రాబ్లంలో ఇది R2, ఫస్ట్ R1 ఇది R2 కాబట్టి ఇక్కడ మనము R1గా లొకేట్ చేద్దాం. ఇక్కడ ఇదేమవుతుంది R2 అవుతుంది రైట్. μ0I బై 4πr2 ఇంటూ ఆల్ఫా. ఎందుకంటే మనకి సెకండ్ సిస్టమ్ అంటే BC అనేటువంటి సర్క్యులర్ ఆర్క్ యొక్క రేడియస్ అనేది R1 అయితే నెక్స్ట్ DA అనేటువంటి సర్క్యులర్ ఆర్క్ యొక్క రేడియస్ ఏమవుతుంది అంటే R2గా తీసుకున్నాం ఇక్కడ. ఎందుకంటే రెండు యొక్క సర్క్యులర్ ఆర్క్స్ అనేవి డిఫరెంట్ రేడియస్తో ఓ అనే పాయింట్ దగ్గర నుంచి లొకేట్ అయ్యింది, జాగ్రత్తగా మీరు గమనించాలి ఇక్కడ. కాబట్టి B4 అనేది ఏమవుతుందంటే μ0I డివైడ్ బై 4α ఇంటూ μ0I బై 4πr2 ఇంటూ ఆల్ఫా అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ B4. నౌ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో B net ఈజ్ ఈక్వల్ టు మరి B net ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీ వాంట్ టు ఫైండ్ అవుట్ డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ O పాయింట్ డ్యూ టు those conductors. So first B1 no magnetic field, that's why we can't find out magnetic field at O point due to first conductor. And let us find out direction of the magnetic field at O point due to second system ద్వారా యాక్ట్ అయ్యేటువంటి డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం ఆల్రెడీ మీకు ఇక్కడ B2C అనేది క్లాక్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది రైట్, ఇన్వర్డ్ డైరెక్షన్. సో దానికి ఆపోజిట్లో ఉంది కాబట్టి D2A అనేటువంటి సర్క్యులర్ ఆర్క్లో మనకి ఇక్కడ ఫోర్త్ కండక్టర్ ద్వారా యాక్ట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే అవుట్వర్డ్ డైరెక్షన్ అవుతుంది. ఫోర్త్ సిస్టమ్ ద్వారా యాక్ట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ డైరెక్షన్ అవుతుంది. సో కాబట్టి ఈ రెండు కూడా మనకి డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. మ్యాగ్నిట్యూడ్ అనేది ఏ విధంగా ఉందంటే μ0I ఆల్ఫా డివైడ్ బై 4πr1. నెక్స్ట్ B4 ఈజ్ ఈక్వల్ టు μ0I ఆల్ఫా డివైడ్ బై 4πr2 ఇన్ అవుట్వర్డ్ డైరెక్షన్. నౌ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో B net ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే B1 B3 అనేది మనం తీసివేద్దాం ఎందుకంటే 0 వచ్చేసాయి కాబట్టి. నెక్స్ట్ B2 మైనస్ B4 చేద్దాం. B2 మైనస్ B4 ఎందుకు మనకు మైనస్ రాయాల్సి వచ్చిందంటే ఒకటేమో ఇన్వర్డ్ ఇంకోటి అవుట్వర్డ్ డైరెక్షన్ కాబట్టి ఇన్వర్డ్ ఉన్నాయి కాబట్టి ఇన్వర్డ్ ఉంటే పాజిటివ్ తీసుకుందాం. ఇన్వర్డ్ మీన్స్ పాజిటివ్, అవుట్వర్డ్ మీన్స్ నెగిటివ్. సో B2 మైనస్ B4 రైట్. μ0I ఆల్ఫా డివైడెడ్ బై 4πr1
4 pi r1 minus mu naught I alpha divided by 4 pi r2 అవుతుంది. ఇక్కడ కామన్గా ఏముంది, ఈ రెండిట్లో కామన్గా mu naught I alpha కామన్గా ఉంది, డివైడ్ బై 4 pi and let us write 1 by r1 minus 1 by r2. So this is the final net magnetic field due to the given system B net value at O point. అంటే ఇచ్చినటువంటి సిస్టమ్ ద్వారా యాక్ట్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం ఎట్ ఓ పాయింట్ దగ్గర. ఆ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి బీ నెట్ ఈజ్ ఈక్వల్ టు mu naught I alpha divided by 4 pi into 1 by r1 minus 1 by r2. So this is the final answer. రైట్, థ్యాంక్ యూ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి వీడియోస్ కానీ మీకు ఇంకా కావాలి అంటే LSR ఫిజిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నుండి క్లిక్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ఫామ్లో వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.